నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రాగి రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ప్రత్యేకంగా చెప్పేదేముందండి, మనందరికీ తెలిసిందే కదా రాగులు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో. ఈ రాగి రొట్టి అప్పుడు ఇప్పుడు అని కాదు, బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుపెట్టి డిన్నర్ వరకు ఎప్పుడైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా హ్యాపీగా పెట్టొచ్చండి. ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. అండ్ దీన్ని చేయడం కూడా చాలా చాలా ఈజీ. ఫెయిల్ అవుతుందన్న భయం కూడా ఏమీ ఉండదు. దీనికి స్పెషల్గా కర్రీ కూడా ఏం ప్రిపేర్ చేయవసరం లేదండి. పెరుగు పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక పావు కప్పు దాకా కూడా పల్లీలు వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లోకి వేసుకుని కొంచెం కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు కూడా దంచుకోండి. ఇదే గనక మీరు మిక్సీ జార్లో చేయాలనుకుంటే ముందు వేరుశనగ గుళ్ళు పైన తొక్కంతా కూడా తీసుకుని అప్పుడు వీటిని క్రష్ చేసుకోండి. రోట్లో అయితే ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం తొక్కల్ని ఊదేస్తే చాలా ఈజీగా పోతాయి. ఈ విధంగా దంచుకున్న అన్నిటిని కూడా పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 కప్పుల దాకా కూడా రాగి పిండిని వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అరకప్పు దాకా కూడా క్యారెట్ని తురుముకొని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, అలానే 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలన్నిటిని కూడా వేసుకుని 1 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే 1 టీ స్పూన్ అంత జీలకర్రను కూడా వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అంతా నూనెను వేసుకుని ముందొక్కసారి ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. దీంట్లో పల్లీల్ని కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవడం వల్ల రుచి కూడా బాగుంటుంది. అలానే మనం తింటున్నప్పుడు పంటికి తగిలి ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు దాకా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు వేసుకుని ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోండి. మనం తీసుకున్న రాగిపిండి బ్రాండ్ బట్టి లేదంటే మనం ఇంట్లో ఆడించుకున్న రాగులైనా ఏదైనా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా నీళ్లు పడుతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకుంటూ ఈ విధంగా ముద్ద అయ్యేంత వరకు కూడా రెడీ చేసుకోండి. ఇది వెన్నలాగా మెత్తగా ఉండాలి అండి. అప్పుడు మనం రొట్టి చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని పక్కకు పెట్టుకుని ఒక పళ్ళెం మీద ఇలా ఒక కాటన్ క్లాత్ని వేసుకోండి. ఈ కాటన్ క్లాత్ని నేను తడుపుకుని తడి లేకుండా పిండుకుని దీనిపైన వేసుకున్నాను. ఇదే ప్లేస్లో మీరు కావాలనుకుంటే అరిటాకు మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఉండ తీసుకోండి. మనం రెడీ చేసుకున్న దాంట్లోంచి చూపిస్తున్న విధంగా ఇదంతా కూడా ఇలా రొట్టెలాగా చేసుకోవాలి. మధ్యలో ఒక్కసారి చేయి తడుపుకుని చేసుకున్నారు అంటే ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా 2 లేదంటే 4 వరకు కూడా చిల్లులు పెట్టుకోండి. దానివల్ల ఇది బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని మనం కాల్చుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని పాన్ని పెట్టుకోండి. ఫస్ట్ టైం మాత్రం అడుగుని కొద్దిగా నెయ్యిని అలా పాముకుని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నది అంతా కూడా చూపిస్తున్న విధంగా క్లాత్తో మనం పెనం మీద వేసేసుకుని క్లాత్ని తీసేసుకుంటే కనుక అది ఈజీగా ఉడొచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని వెంటనే మూత పెట్టేసుకుని 2 వైపులా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోతుంది. ఒకవైపు 2 నిమిషాలు, మరొక వైపు 2 నిమిషాలు అయితే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా వేసుకుని ఇదే విధంగా కాల్చుకోండి. గుర్తుంచుకోవాల్సిన విషయం, నెయ్యి కానీ నూనె కానీ కొద్దిగా మాత్రమే వేసుకుని వెంటనే మూత పెట్టేసుకుని దీన్ని రెడీ చేసుకోవాలి. చూశారు కదా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.